ఆర్జీవి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సినిమాలని ట్విట్టర్ని తన కూడా అంటే సినిమాలతో పాటు ట్విట్టర్ను కూడా తన ఆయుధంగా వాడుకుంటూ విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు ఈ మధ్యన వర్మ. రాజకీయ నాయకులపై సెటైర్లు కూడా వేస్తున్నారు, హిందూ దేవుళ్లపై తనదైన బాణిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలుగు సినిమాలపై వర్మ ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వర్మ అంతరంగంలో ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు చెప్పలేదు ఇప్పటివరకు అంతరంగంలో ఏముందో, కాబట్టి ఇప్పుడైనా చెప్తారేమో చూద్దాం. ఈసారి కూడా అయితే మనం ఫెయిల్ అవుతామేమో అది కూడా టెస్ట్ చేసుకుందాం. వెల్కమ్ టు సాక్షి స్టూడియో వర్మ గారు. అండ్ ఈ మధ్యన ట్విట్టర్లో ఎక్కువ కనిపిస్తున్నారు, బాగా ఎక్కువ కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు బయట కూడా ట్విట్టర్ గురించి. ఇంతకీ అది మీ ట్విట్టర్ అకౌంటేనా, వేరే వాళ్ళు ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా? నేను అదే మీరే ఓన్గా పోస్ట్ చేస్తున్నారు. మరి తెలిసి ఎందుకు కొన్ని కామెంట్స్, చాలా పదునైన కామెంట్స్, గుచ్చుకునే కామెంట్స్ కొన్ని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఇండియాలో డెమోక్రసీ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ట్విట్టర్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఒక ఎవరితో మాట్లాడచ్చు, లేకపోతే ట్విట్టర్ అనేది నా ఉద్దేశం పబ్లిక్ ప్లాట్ఫామ్ కాదు. ఎందుకంటే నన్ను డెలిబరేట్గా ఫాలో అవుతున్న ఒక గ్యాదరింగ్ అది. ఓకే, సో అప్పుడు ఒకవేళ నేను అన్న మాటలు నచ్చకపోతే అన్ఫాలో అయ్యే సౌకర్యం ఉంది వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళకి నేను ఇచ్చింది దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో తీసుకుని మొత్తం థాట్ ప్రాసెస్ తెలియకుండా దాని మీద ఓవర్ రియాక్షన్ అయ్యి హర్ట్ అయినారని నా ఫీలింగ్. ఇప్పుడు రీసెంట్గా జరిగిన కాంట్రవర్సీ వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్, నీషే అని చాలా పేరు పొందిన ఫిలాసఫర్ ఒక గాడ్ ఈజ్ డెడ్ అని ఒక లైన్ ఉంది ఆ బుక్లో. మీరు ఆ మొత్తం బుక్ చదివితే ఆ సందర్భంలో గాడ్ ఈజ్ డెడ్ అని దాని మీనింగ్ ఉంటుంది. కేవలం గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చచ్చిపోయాడు అని మీరు నీషే అన్నాడని బయటికి తీస్తే ఇట్ లుక్ వెరీ దిస్ థింగ్. నేను దేవుడికి ఎగెన్స్ట్గా మాట్లాడాల, దేవుడికి సంబంధించిన కొన్ని స్టోరీలో ఉన్న లాజికల్ పాయింట్స్ని నాకు ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్ అన్న సందర్భంలో పెట్టిన ట్వీట్స్ అయ్యి. సో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళ కోసం మాత్రమే పెట్టారు తప్ప అందరి కోసం కాదు. ఇప్పుడు మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీనింగ్ ఏంటి? అబ్జర్వేషన్, అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు తప్ప అవతల వాళ్ళ అభిప్రాయాన్ని కించపరచకూడదు అనేది కూడా ఉంది. అదే కానీ అవతల అంటే నేను జనరల్ కామెంట్ చేయట్లేదు కదా, నేను రోడ్డు మీద బాధపడతారా? బాధపడటం కాదు, వాళ్ళు నా మైండ్ సెట్ తెలిసి నేను ఇప్పుడుగా చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గణపతి మీద అవ్వచ్చు, లేకపోతే ప్యాట్రియాటిజం మీద అవ్వచ్చు, రకరకాల ఇష్యూస్ మీద నేను 5-6 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇవాళ కొత్తగా నేను ఏమి చేయలేదు. ఇంతకన్నా ఎక్కువ చేశాను యాక్చువల్గా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కావాలంటే మీరు ఇంటర్నెట్లో మొత్తం దొరుకుతాయి, చూస్తే ఐ ఆల్వేస్ మేడ్ కామెంట్స్ లైక్ దిస్. కానీ నా ఈ థాట్ ప్రాసెస్, నా ఆలోచన విధానాన్ని నేను ఫాలో అయ్యే వాళ్ళ కోసం నేను చేసిన ట్వీట్స్ అయ్యి. నేను కూడా మీ ఫాలోవర్ని ట్విట్టర్లో, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. బట్ నేను వినాయక చవితి పూజ చేసుకుంటాను బికాజ్ ఐమ్ ఏ బిలీవర్. సో హ్యాపీ వినాయక చవితి మోరన్స్ అని ఒక పదం వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వినాయక చవితి ఆర్జీవి మోరన్ అని రివర్స్ మీకు ఒక రిప్లై వస్తే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది? మోరన్స్ అనే మాట నేను ఏ సందర్భంలో వాడానంటే, నాకు ట్విట్టర్ ఫాలోవర్స్ నుంచి నాకు మెసేజ్ వస్తూ ఉంటాయి. అందులో చాలామంది ఈ వినాయక చవితి గురించి నన్ను ఏంటి దాన్ని ప్రొవోక్ చేయడానికి వాళ్ళు చేసినప్పుడు నేను వాళ్ళకి ఆన్సర్గా ఇచ్చాను. అది పర్టికులర్ థింగ్. అది నేను ఒక జనరల్ కామెంట్ గణపతి దట్స్ ట్రూ, దట్ కుడ్ బి ఎ మిస్టేక్. బట్ నా దగ్గర వచ్చిన ఫాలోవర్స్లో మెజారిటీ దాంట్లో వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను నేను చెప్పాను. అంటే ఒక్కళ్ళు కాదు, నాకు దగ్గర 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. సో నేను ఒక్కొక్కరికి నేను చేయలేను కదా. ఎవరెవరైతే అలాంటి కామెంట్స్ నా దగ్గర చేశారో గణపతి గురించి వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్, అంతేగా నాకు జనరల్ కామెంట్ అనేది నేను చేయలేదు. అంటే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ కామెంట్స్లో అంత మిమ్మల్ని ద పాయింట్ ఈజ్, అంటే ఇప్పుడు నేను నాస్తికుడని తెలుసు వాళ్ళకి తెలిసినప్పుడు కేవలం ఇరిటేట్ చేయడానికి ఆ లాజికల్ ఆస్పెక్ట్స్ అనేది వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆన్సర్గా వాళ్ళకి ఇచ్చినంటే అంతే కోసివ్గా నేను చెప్పలేను. ఎందుకంటే 100 కామెంట్స్ ఉండొచ్చు, వాటి అన్నిటికీ సరిపడి ఒక పర్టికులర్ పాయింట్, ఒక లాజికల్ ఎలిమెంట్స్ అనేది నేను చెప్పినాను. దేవుడిని నమ్మను లేదా అంటే నేను నాస్తికుడు అన్నప్పుడు దేవుడి గురించి చర్చ ఎందుకు అసలు? ఇప్పుడు ఇదండి దేవుడిని నమ్మను క్వశ్చన్ కాదు. అదే నాకు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇష్టం అవచ్చు, నాకు ఒక కైండ్ సినిమా ఇష్టం అవచ్చు, ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ అతను ఇష్టం అవచ్చు, లేకపోతే రకరకాల ఇష్టాలు, మన సెన్సిబిలిటీస్, టేస్ట్ ఉంటాయి. అంత మాత్రమే వేరే వాటి మీద కమెంట్ చేయలేని లేదుగా, కమెంట్ చేయకూడదని లేదు కదా. ప్రతి ఒక్కడు మీ ఛానల్ ఉంది,
మీరు ఈ న్యూస్ చెప్తారు, అది చెప్తారు, వేరేది చెప్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వేస్తారు, రకరకాలు ఉంటాయి. ప్రతి మనిషిలో అన్నీ ఉంటాయి. అప్పుడు నేను అలా వేసేటప్పుడు మేము హద్దులు దాటితే ఇది మా అభిప్రాయం అని చెప్తే వినే పరిస్థితి లేదు. పాయింట్ ఏంటంటే హద్దులు దాటం అంటే మీనింగ్ ఏంటి? అది లీగల్గా హద్దులా, మారల్గా హద్దులా, ఎథికల్గానా, లేకపోతే నా ఇంటెన్షన్ వేరే విధంగా అర్థం చేసుకున్నారు? ఇవన్నీ ఫ్యాషన్స్ మనం చూడాలి. ట్విట్టర్ అనే దాంట్లో వర్డ్స్ మాత్రమే కనిపిస్తాయి, వాయిస్ వినిపించదు, మీ ఎక్స్ప్రెషన్ తెలియదు. మీరు వాడిన వర్డ్స్ ఏ రకంగా, మీరు సరదాగా హ్యాపీ వినాయక చవితి మారన్స్ అని సరదాగా ఉండొచ్చు, అది మీ ఫీలింగ్ అయి ఉండొచ్చు, బట్ అక్కడ అది కనిపించదు. సీరియస్ గా వినాయక చవితిని కామెంట్ చేస్తున్నాడు ఆర్జీవి, తను నాస్తికుడు, డైరెక్ట్ గా వినాయక భక్తులందరినీ టార్గెట్ చేస్తున్నాడు అన్నట్టే కనిపిస్తుంది. సో హట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిసి కూడా ఎలా పెట్టారు? అంటే మీరు డైరెక్టర్ కదా, ఫిల్మ్ డైరెక్టర్, మీకు తెలుసా విషయం? దానికి ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను ఆల్రెడీ, వాళ్ళ కోసం పెట్టారని. సో నేను ఇప్పుడు ట్విట్టర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం తెలుసుకుందాం. ట్విట్టర్ పబ్లిక్ ప్లాట్ఫామా, ప్రైవేట్ ప్లాట్ఫామా? సపోజ్ నేను ఒక పెద్ద హాల్ నేను ఒక రెంట్కి తీసుకుని దీంట్లో నేను దేవుడికి అగేన్స్ట్గా మాట్లాడబోతున్నా, లేకపోతే ఫలానా ఏదో ఒక పార్టీకి అగేన్స్ట్గా మాట్లాడబోతున్నా, ఫలానా ఎవరో గురించి మాట్లాడబోతున్నాను అని ఒక ఇన్విటేషన్లో ఇస్తాను నేను. అది ఒక గ్యాదరింగ్ అవుతుంది. ఆ గ్యాదరింగ్లో వాళ్ళు ఆల్రెడీ తెలుసు నేను ఎలాంటి వాడిని, ఏం మాట్లాడతానని వాళ్ళకి తెలుసు. వాళ్ళని సపరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాలో సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తాం. ఏ సర్టిఫికేట్ ఉంటే ఇలాంటివి ఉండొచ్చు, సెక్స్ ఉండొచ్చు, వైలెన్స్ ఉండొచ్చు, అందుకని దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకుని రండి అని. హాల్ ని బుక్ చేసుకుని ఒక మతం గురించి, ఒక దేవుడి గురించి మాట్లాడడానికి నేను పిలిచానంటే అక్కడ ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడతానని అర్థం. నేను చెప్తున్నా ఇన్విటేషన్ అలాగే ఇచ్చానని, కానీ అలా ఇస్తే ఊరుకునే సమాజం కాదు మనది, అలా ఇస్తే ఊరుకునే చట్టాలు కావు మనవి. చట్టం పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే ఇల్లీగల్ బ్లాస్ఫెమీ కూడా ఇల్లీగల్ కాదు ఇండియాలో, మోస్ట్ కంట్రీస్లో, ఎక్సెప్ట్ ఫర్ సమ్ ఇస్లామిక్ కంట్రీస్ నాకు తెలియదు. కానీ ఒక సెక్యులర్ స్టేట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మీరు అభిప్రాయాలు దేని మీద తెలిసే ఉంటుంది. అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలో ఎలాంటి కేసులు పడ్డాయి మీకు తెలుసు. ఆయన కూడా ఏం తిట్టలేదు, డైరెక్ట్ గా ఆయనకు వచ్చిన సందేహాలను ఎక్స్పోజ్ చేసాడు. కాదు అక్బరుద్దీన్ ఓవైసీ డిఫరెన్స్ ఏంటంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీని ఇంకో కమ్యూనిటీ మీద చేసి వాళ్ళని చంపేయాలి, నరికేయాలి ఒక ఇన్స్టిగేషన్ అనేది ఉంది దాంట్లో. ఇక్కడ నేను కేవలం దేవుడు వెనకాల ఉన్న కథల మీద లాజికల్ పాయింట్స్ అని చెప్పాను, కానీ ఒక కమ్యూనిటీతో కానీ ఇంకో కమ్యూనిటీ గురించి కానీ ఇది దానికన్నా బెటర్, దానికన్నా తక్కువ అనేది ఎక్కడ నేను చెప్పలే ట్విట్టర్లో. సో అలా సమర్థించుకుంటారు తప్ప సమర్థించుకుంటారు కదా, దట్ ఈస్ ద ట్రూత్. సమర్థించుకుంటే నేను చెప్తున్నాను మీకు లాజిక్. నా లాజిక్ మీకు ఇఫ్ యూ నాట్ సాటిస్ఫైడ్ విత్ యూ షుడ్ ఆస్క్ మీ ద క్వశ్చన్. అదే అడుగుతాను. నేను ఇప్పుడు చెప్పాను డిఫరెన్స్. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక ముస్లిం ఆస్పెక్ట్లో రాముడి మీద, రాముడి అమ్మ ఎక్కడెక్కడ తిరిగింది, అది అయోధ్య ఏంటి, ఆ లక్ష్మి ఏంటి, భాగ్యలక్ష్మి ఏంటి అని అది చేసి అది చెప్తున్నాను. కానీ అది చెప్పిన సందర్భంలో ముస్లిమ్స్ని ఇన్స్టిగేట్ చేసి హిందూస్ మీద వెళ్ళేది అనేది మెయిన్ పాయింట్. అక్కడ మిగతా అన్ని చెప్పింది ఇట్ ఈస్ కంప్లీట్లీ వ్యాలిడ్ పాయింట్, ఏది మనకు చట్టం ప్రకారం. బట్ ఆయన మీద మెయిన్గా వచ్చిన అభియోగం అనేది వైలెన్స్ ఇన్సైటేషన్, డెవలపింగ్ హేట్రెడ్ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ అనేది మెయిన్ కాజ్. లీగల్గా నేను చెప్పేది. మారల్గా లేకపోతే మీకు వచ్చిన ఒక ఒపీనియన్, మీరు హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఎవరన్నా దేని మీద ప్రపంచంలో మనం ఎక్కడ కూర్చుని అమెరికా మీద కామెంట్ చేస్తాం, ఇక్కడ నుంచి ఐసిస్ అనే రిలీజన్ గురించి కామెంట్ చేస్తాం. అది అనేది మొత్తం ప్రపంచంలో ఇవాళ ట్విట్టర్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ప్రతి ఒక్కడు వాడి వ్యూని ఎక్స్ప్రెస్ చేసే రైట్ వాడికి ఉంది. అలా ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళ మీద, ఫేస్బుక్ లో చేసిన వాళ్ళ మీద కూడా కేసులు అయ్యాయి. ఈవెన్ ఒక వ్యక్తిని ఒక మతాన్ని, ఒక దేవుడిని ఆ పదం అలా వాడినప్పుడు, లేదంటే ఒక సమాజాన్ని ఉద్దేశించి ఒక పదం వాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద, అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ మాట సింపుల్ గా అన్నారు. కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందండి? నా కేసు గురించి మాట్లాడుతున్నారా, నేను చేసిన తప్ప లీగల్లా మోరల్లా? రెండు విధాలుగా అడుగుతున్నా. ఒకటి, మీ బాధ్యత మీకు లేదా? ఒకటి సమాజం పట్ల ఒక డైరెక్టర్ గా మీ బాధ్యత లేదు అంటే దానికి మేము చెప్పలేము, అది వేరే విషయం. ఒక బాధ్యత గల డైరెక్టర్ అంటారు ఎవరైనా సరే మిమ్మల్ని చూసి, ఎందుకంటే మీ ప్రేక్షకుల గురించి మీరు బాధ్యతగా ఉంటారనే ఒక నమ్మకం ఉంటుంది సమాజంలో. సో అట్లీస్ట్ మీ ట్విట్టర్ ఫాలోవర్స్ కి బాధ్యత గల ఒక ట్విట్టర్ లో ఉన్న సెలబ్రిటీగా మీరు కరెక్ట్ గా మీ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా వద్దా? ఒకటో పాయింట్. నేను తప్పు చేశాను ఎస్ అన్నప్పుడు దానికి అంటే సింపుల్ గా ఆల్ ద ట్వీట్స్ ఐ పుట్ ఆన్ గణేష్ ఇన్ మై యూజువల్ మేనర్ బట్ అన్ఇంటెండెడ్ బై మీ టు హర్ట్ ఎనీవన్ సెంటిమెంట్స్ అని చెప్పి సింపుల్ గా రాశారు. బట్ ఆ మోరన్స్ అని రాసే పదం పక్కన ఒక సింపుల్ లైన్, హూ రీట్వీటెడ్ మీ, లేదంటే ఎవరైతే నాకు రిప్లై చేశారని ఒక పదం పెడితే ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా. దీని వెనకాతలు ఏమైనా మళ్ళీ అంటే ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ కోసం చేస్తాడు, పబ్లిసిటీ స్టంట్లు చేస్తాడు అని చెప్పే వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది కదా, మీరు మళ్ళీ పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పడానికి. ఇప్పుడు దేశాన్ని పాలించే పాలిటీషియన్స్ ఉంటారు, లీడర్స్ ఉంటారు,
వాళ్ళు పొద్దున్న లేస్తే టీవీలో అవ్వచ్చు, స్పీచ్లో అవ్వచ్చు, అవతల పార్టీ ఉండి తిట్టి, అవతల పార్టీ దొంగలు, వాళ్ళు దగాకోర్లు, వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, అది ఇది అని చెప్తారు. సో వాళ్ళ ఫాలోవర్స్ అందరూ హర్ట్ అవ్వాలిగా. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? మీరు ఒక వ్యూ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మంచిగా అందరూ బాగుండండి, పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పి అంటే బోర్ కూడా చచ్చిపోతారు. The whole point of democracy మీరు చెప్పే లాజిక్ చెప్తాను. రెండు పార్టీల మధ్యన కొట్టుకుంటే అది పార్టీలు గొడవ అవుతుంది, కానీ రెండు మతాల మధ్యన గొడవ అయితే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మతాల గురించి మాట్లాడలేదు, ఒకటే మతం గురించి చెప్తున్నా. ఇప్పుడు మతం గురించి కామెంట్ చేసేటప్పుడు ఇక్కడ పార్టీ గురించి కామెంట్ గురించి అడిగారు, ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ గురించి కామెంట్ చేశారని అడిగారు. అలాగే ఒక మతం గురించి ఒక నాస్తికుడో లేదా ఇంకెవరో మాట్లాడినప్పుడు మీరు దీన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా కదా, మీరు నాస్తికత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు అంటే నాస్తికత్వానికి హిందూయిజానికి మీరు పోరు పెట్టాలనుకుంటున్నారు. వెపన్స్ తీసుకుంటారా? అదేంటి పాయింట్? మీకు నాకు ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పండి. ఏంటి మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మీరు దేని గురించి అయినా మీకు ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు, మీకు అబ్జర్వేషన్ ఉన్నప్పుడు, మీకు ఒక వ్యూ పాయింట్ ఉన్నప్పుడు అది చెప్పగలగడం అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. హర్ట్ చేయటం అంటే ఇప్పుడు సపోజ్ మీరు హర్ట్ అనేది మెయిన్ పాయింట్ అసలు యాక్చువల్గా మతం కాదు, ఏం కాదు. ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తాను, ఒక సంవత్సరం కష్టపడి ఒక రివ్యూ చండాలంగా ఉందని రాశాడు సపోజ్. అప్పుడు నేను అందులో పనిచేసిన వర్కర్స్, యాక్టర్స్ మేము అందరం హర్ట్ అవుతాం. అందుకే మేము హర్ట్ అయ్యాం కాబట్టి రివ్యూ రాయదని అడుగుతామా? అలాగే ఒక పర్టికులర్ కాంగ్రెస్ను లేకపోతే తెలుగుదేశం నమ్మి ఫాలో వాళ్ళకి ఓటేసే వాళ్ళు ఉండరు. కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఎదవాలంటే వాళ్ళందరూ హర్ట్ అవుతారని మానేస్తారా అంటాం. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక వ్యూ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు 100% దానికి అపోజిషన్ ఉంటుంది, దానికి సపోర్ట్ ఉంటుంది దేనికైనా కూడా. అందుకని ఎవరో హర్ట్ అవుతా అంటే హర్ట్ అవ్వటం అంటే ఏంటి? ఇంటెన్షనల్గా హర్టింగ్కి నేను వ్యూ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు హర్ట్ అవ్వడానికి ఒక తేడా ఉంది. కేవలం వాళ్ళు హర్ట్ చేయడానికి చేసినట్టు వేరే ఏంటి, అది ఇంటెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. నేను అప్పుడు ఏమన్నాను, నేను ఇంటెంట్ చేయదు ఎవరిని హర్ట్ చేయడానికి, నాకు వచ్చిన లాజికల్ క్వశ్చన్స్ అడిగాను, దానికి నాకు ఆన్సర్ కావాలి, అది నేను చెప్పింది. కెన్ సంబడీ టెల్ మీ అనేది నేను చాలా ట్వీట్స్లో మెన్షన్ చేసినది. అప్పుడు ఆన్సర్లు ఇవ్వకుండా కేవలం మీరు హర్ట్ అయితే ఆ లాజిక్కి వాళ్ళని అన్ఇంటెన్షనల్గా చేశాను కాబట్టి వాళ్ళకి అపాలజీ చెప్పాను. సో అక్కడ క్లోజ్ అంటారు అంతే. ఈవెన్ సో దాని తర్వాత మీరు ఇందాక చెప్పిన కేసులు పెట్టారండి. ఇప్పుడు కంప్లైంట్ చేసి రిజిస్టర్ చేసి దాని మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో నాకు ఏ సంవత్సరం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకు గుర్తులేదు, ఒక అతను గణపతి విగ్రహం తీసి నేల కేసు కొట్టాడు ఒక క్రౌడ్ ముందు. సో దాని గురించి ఏమైంది ఇప్పుడు కేసు అప్పుడు కోర్టులో తను ఎందుకు చేసిన నాకు ఆ డీటెయిల్స్ తెలియదు. అది తన ప్రైవేట్ ప్రాపర్టీ, అది ఒక విగ్రహం గుడిలో ఉండి ఒక చోట లేకపోతే ఇంకెవరిదో అయ్యి ఉండి దాంట్లో ఇలాగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుందా లేకపోతే రెండు కమిటీస్ మధ్య హేట్రెడా? ఇలాంటి అనకూడదు ట్విట్టర్లో అనేది అది ఏ విధంగా ఏ సెక్షన్ చెప్తాను. అది ఆయన కొనుక్కున్న విగ్రహం, దాన్ని ఆయన వస్తువులా భావించాడు, కానీ ఆయన పగలగొట్టుకున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఒక గుడిలో ఉన్న వినాయక విగ్రహాన్ని ఆయన పగలగొడితే బికాస్ దట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ కదా. వినాయక చవితి అనేది మీ ప్రాపర్టీ కాదు, కరెక్ట్ అవునా? అట్ ద సేమ్ టైం వినాయకుడు అనేవాడు కూడా మీ ప్రాపర్టీ కాదు. మీరు ఒక విగ్రహాన్ని ఐ బ్రోక్ మై వినాయక ఐడల్ టుడే అని చెప్పి మీరు పగలగొట్టి పెడితే ట్వీట్ పెడితే అది కరెక్ట్. బట్ వినాయక చవితి మొత్తం అంతటిని క్వశ్చన్ చేస్తూ లేకపోతే వినాయకుడి భక్తులందరినీ డివోటీస్ అందరినీ క్వశ్చన్ చేస్తూ ఏం మీకు పూజ చేస్తే ఏం వరాలు ఇచ్చాడు, మీకు ఏం ఇవాళ 29వ తారీఖున మీరు పూజ చేస్తే 30వ తారీఖు నుంచి మీ కష్టాలు తీరిపోయాయా, ఎన్ని కష్టాలు తీరిపోయి లిస్ట్ ఇవ్వండి అని అడగడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఒక పాయింట్. అంటే హర్ట్ అయిన భక్తుల నుంచి వస్తున్న ప్రధానమైన క్వశ్చన్. ఒక పబ్లిక్ ఇష్యూని పబ్లిక్ మ్యాటర్ని ఎలా మీరు మీ ప్రైవేట్ ఇష్యూలా మాట్లాడగలరు? అది కదండి, మళ్ళీ మీరు బ్యాక్ దానికే వెళ్తున్నారు. అది నేను చెప్పడం దాని ఇల్లీగాలిటీ ఏంటి, అది నేను ఎవరైనా కూడా ఒక అబ్జర్వేషన్ ఒక ఒపీనియన్ చెప్తారు. ఓకే, ఇప్పుడు కన్వర్షన్స్ ఉంటాయి ఈ రిలీజియన్ నుంచి ఆ రిలీజియన్. ఎందుకు మారుతారు? ఎక్కడో వాళ్ళకి మా రిలీజియన్ దానికన్నా దానికి బెటర్గా ఉందా, ఏదైనా వేరే అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇలాంటివి మాట్లాడతారు. సో ఎవరిని ఏం చేయాలన్నా ఒక ఒపీనియన్ చెప్పక తప్పదు. మీరు నోరు ఇప్పితే మన పొద్దు నుంచి మీడియాలో అవ్వచ్చు ఎక్కడ అవ్వచ్చు మీరు ఒపీనియన్సే చెప్తున్నారు అందరికీ ప్రతి దాని గురించి. అలాగే నాకు అది హక్కు ఉంది. సో ఆ హక్కు ప్రకారం చెప్పారే తప్ప ఇందులో ఎవరిని ఇంటెన్షనల్ గా హర్ట్ చేయాలని కాదు. అలాగే శివుడి మీద కూడా ఒక కామెంట్ చేశారు, అల్ ఖైదా కన్నా చాలా తీవ్రమైన ఉగ్రవాదనా మీ ఉద్దేశం? నేనేమన్నానంటే ఒక చిన్న పిల్లోడు అమ్మ స్నానం చేస్తుందని ఎవరో బయట నుంచి వచ్చిన ఒక స్ట్రేంజర్ని అడ్డు పెడితే అతను తల నరికేయటం అంత లాంటి పని నాకు తెలిసి అల్ ఖైదా లాంటి టెర్రరిస్టులు కూడా చేయరు. దీని వెనకాల కదేంటి అనేది నాకు తెలుసుకోవాలి. అప్పుడు దేవుడికి కొడుకు అని తెలీదా?
ఒకవేళ కొడుకు కానీ అప్పుడు బాధపడితే కొడుకు అని తెలిసాక కొడుకు కాకుండా వేరే చిన్న పిల్లలు అయితే నరికేయచ్చా? ఈ లాజికల్ క్వశ్చన్స్. ఒక కథ నిజమా కదా నాకు తెలియదు, అది పాపులర్గా నమ్ముతారు కాబట్టి దాని వెనకాల ఉన్న బిలీఫ్ ఏంటని అడిగాను నేను. తప్పేంటి దాంట్లో? మీరు ఆ కథను క్వశ్చన్ చేయొచ్చు, కానీ అల్ ఖైదాతో కంపేర్ చేయడం ఎంతవరకు అదే లేదు. ఇప్పుడు మనం ఇవాళ రోజున అల్ ఖైదా వాళ్ళు తలలు నరికేసి రకరకాలు చేస్తూ ఉంటారు, అంతకన్నా నాకు బెంచ్ మార్క్ అనేది లేదు. కానీ ఈ ఎగ్జాంపుల్లో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ దానికన్నా భయంకరం. ఎందుకంటే కొడుకుని అది చేసేదండి. అల్ ఖైదా తల నరికేది ఎవరిని? పాలస్తీన్కి సపోర్ట్ చేస్తా అమెరికన్స్నో, లేకపోతే వాళ్ళు డిక్లేర్ చేసిన వార్ రిబెల్స్. ఐ కెన్ అండర్స్టాండ్ ద కాజ్. ఐ కాంట్ అండర్స్టాండ్ ఒక చిన్న పిల్లోడు తల నరికేయటం దాని వల్ల నాకు అర్థం కాలేదు. అది నేను అడిగాను అంతే. ఎవరిని అడుగుతున్నారు? అది ట్విట్టర్ ఫాలోవర్స్ అవుతాం, మీకు ఏమైనా తెలుసా దీని గురించి అని. అవును, అంతే తప్ప ఇందులో ఎవరిని అందులో శివుడిని ఇంటెన్షనల్ గా అనాలని ఏం లేదు. ఏముంది, శివుడు ఆల్రెడీ చెప్పాను కదా, మొత్తం చెప్పాను కదా. దాని వెనకాల నాకు కారణం తెలియాలని చెప్పాను. అలాగే కుమారస్వామి గురించి కూడా ఒక డౌట్ ఏదో ఎక్స్ప్రెస్ చేసినట్టున్నారు, ఎందుకు గాడ్ అవ్వలేదని కదా? ఇద్దరు పుట్టారు ఒకే దేవుడికి, ఒకటి దేవుడు అయ్యాడు, ఇంకోటి ఎందుకు దేవుడు అవ్వలేదు అంటే పూర్తిగా తెలుసుకోకుండానే తెలుసుకోవాలని అడిగాడు. లేదు, ఆయన దేవుడే, కుమారస్వామి దేవుడే. పాపులారిటీ అండి. ఇప్పుడు ఒకడు తమిళనాడు వెళ్ళి విపరీతంగా పూజిస్తారు సుబ్రహ్మణ్య స్వామి తెలుగుని. నేను ఆంధ్రప్రదేశ్ లో అడుగుతున్నా, ఓకే? మీరు ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా అప్పుడు నాకు చెప్పాలి కదా, అదే అడుగుతున్నా సమాధానం చెప్తున్నా. అప్పుడు మొత్తం ఆల్ ఇండియాలో గణపతి ఫేమస్, అంటే నేషనల్ స్టార్ అయిపోయారు. కుమారస్వామి రీజనల్ స్టార్ అయ్యారు. ఇద్దరు ఒకే తండ్రి పుట్టినప్పుడు ఆ తారతమ్యం ఏంటి అని అంతే. అది కరెక్టే, అది నా ఆన్సర్ మీ క్వశ్చన్. లేదు, గాడ్ కాలేదు అని అంటే గాడ్ అనేది కామెంట్ సూపర్ స్టార్ అవుతాడు. నీచే పుస్తకాల గురించి చెప్పారు మీరు కదా, అంటే పుస్తకాలు చదువుతున్నారని అర్థం మీకు. అట్ ద సేమ్ టైం అదే లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఈ మొత్తం పురాణాలకు సంబంధించిన బుక్స్, ఎపిక్స్ అన్ని కూడా ఉన్నాయి. ఎందుకు అవి చదవచ్చు కదా? ఇక్కడ కామెంట్ చేసిన తర్వాత క్వశ్చన్ అడగడం ఎందుకు? చదివిన తర్వాత ఇంకా డౌట్ చేసి అట్లీస్ట్ చదివిన తర్వాత క్వశ్చన్ అడగచ్చు. నాకు అవసరం లేదండి. ఇప్పుడు ఐఎమ్ విదిన్ మై లీగల్ రైట్స్. చాలా సార్లు మీ సెలబ్రిటీస్ నాకు ఆ షాప్ ఎక్కడ ఉంది, లేకపోతే ఇదేంటి, దీని గురించి ఏమో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందని అడుగుతారు. ఎందుకంటే మనకి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ. అదే ఇస్తున్నాను. మళ్ళీ వెనక్కి వెళ్తారు హర్ట్ అయిందని. హర్ట్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. నా ఒపీనియన్ అబ్జర్వ్ చేయడానికి ఒక ట్విట్టర్ ప్రైవేట్ గ్యాదరింగ్లో నాకు హక్కు ఉంది, లీగల్గా ఎనీ విచ్ వే. దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుని మాట్లాడటం అనేది వేరేది. మీరు మళ్ళీ దానికి వస్తే నేను ఏం చెప్పలేను. అంటే ఇక్కడ సింపుల్. ఇప్పుడు ఐ వుడ్ రియల్లీ లవ్ టు నో ఫ్రమ్ లార్డ్ గణేషస్ డివోటీస్ ఎ లిస్ట్ ఆఫ్ వాట్ అబ్స్టకల్స్ హి రిమూవ్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్. అవును, కరెక్ట్. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి విష్ యూ హ్యాపీనెస్, విష్ యూ ప్రాస్పెరిటీ అని ఇస్తా ఉంటారు. ఎవరు చెక్ కూడా వచ్చిందా? ఐ నో దట్, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ స్టూపిడ్. బికాజ్ రానప్పుడు ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంటాడు ఎవడో, నేను నా సెటిల్ అవన్నీ గుడ్ మార్నింగ్ అన్నవాడు. ఎందుకంటే నువ్వు అన్నంత మాత్రం నా మార్నింగ్ గుడ్ అవ్వదు, నా టైం వేస్ట్ చేయదు అని చెప్తాను. దట్స్ మై థాట్ ప్రాసెస్, దట్స్ మై నేచర్. సో ఎవరైతే నాకు దానికి ఉంటే వాళ్ళు నాతో పని చేస్తారు, లేకపోతే చేయరు. సమ్ సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వ్యక్తులతో సైకో ఉంటాడు, అది నా థాట్ ప్రాసెస్, నేను ఎవరిని పడితే వాడిని హర్ట్ చేసుకుని వెళ్ళిపోతానంటే అది కుదరదు కదా. మనం సొసైటీలో ఉంటున్నాం కదా. కుదరదు అన్నప్పుడు ఇస్ ఇట్ లీగల్ ఆర్ ఇస్ మారల్ ఆర్ ఇస్ ఇట్ మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు మీకు పెట్టిన విద్య? ఇప్పుడు లార్డ్ గణేష్ డివోటీస్ అందరినీ క్వశ్చన్ చేశారు. ఇక్కడ ట్విట్టర్ లో మీరు ఫాలో అవుతున్నారని క్వశ్చన్ చేయాలి. లార్డ్ గణేష్ అని చేయాల, నా ట్విట్టర్ ఫాలోవర్స్ ని క్వశ్చన్. మీరు ఇక్కడ అలా అడగలేదు. ఐ వుడ్ రియల్లీ లవ్ టు నో ఫ్రమ్ ద లార్డ్ గణేషస్ డివోటీస్ అని క్లియర్ గా అడిగారు. అది కదండి, వాళ్ళు నాతో టచ్ లో ఉన్న డివోటీస్ నేను చెప్పేది. ట్విట్టర్ ఫాలోవర్స్ లో అందరు నాలుగు ఆలోచించారు. నేను ట్విట్టర్ చదువుతాను, మా ఫాదర్ కూడా ట్విట్టర్ చదవాలంటారు కానీ తెలియదు పాపం ఆయన ఫాలో అవ్వట్లేదు. ఆయన నేను చెప్తాను ఇట్లా జరిగింది, ఇట్లా అడిగాడు ఆర్జీవీ అని, అట్లా ఎట్లా అడుగుతాడు అని అడుగుతారు ఆయన. బికాస్ హీఈస్ ఏ లార్డ్ గణేషస్ డివోటీ. కనెక్ట్ అవుతుందో లేదా, ఇది కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇది. సో మీరు చెప్పచ్చు కదా, మీ ఫాదర్ మీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు. అరే అడిగేది మీరు ఎలా వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తారని అడుగుతున్నారు. ఇది ఎగతాళిలా లేదా? ఇది ఎగతాళిలా లేదా? అరే మళ్ళీ మనోభావాలు అంటారు. ఫస్ట్ లెట్స్ గెట్ వన్ బై వన్. ఫస్ట్ ఓన్లీ లెట్స్ టాక్ అబౌట్ హర్ట్. హర్ట్ అంటే ఏంటి? ఒకళ్ళు అన్న దాని గురించి ఇంకోళ్ళ మనసు కష్టం కలిగితే అది హర్ట్ అంటారు. హర్ట్ అనేది యావరేజ్ని మనం రోజులో 10 సార్లు హర్ట్ అవుతాం, కొంతమంది 100 సార్లు హర్ట్ అవ్వచ్చు. వేరే వేరే విషయాల మీద, మీ లవ్లో హర్ట్ అవ్వచ్చు, మీ బాస్ తిట్టాడని హర్ట్ అవ్వచ్చు, హర్ట్ అవ్వచ్చు, రకరకాల హర్ట్ అవ్వచ్చు. అందుకని ఎవరో హర్ట్ అవుతారని మీరు నోరు మూసుకుని కూర్చోలేదు ఎవరు వరల్డ్లో. ఒక అబ్జర్వేషన్. అందుకని ఒక రూల్స్ ఉంటాయి సొసైటీలో, ఒక లీగాలిటీస్ ఉంటాయి. ఐఎమ్ వెల్ విదిన్ మై రైట్స్ టు సే దట్.
సో అలాంటప్పుడు నేను ఇంట్రెస్ట్ కట్టినప్పుడు వాళ్ళకి అపాయింట్ చెప్పాను, అంతే అయిపోయింది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా యాక్చువల్గా అరైజ్ అయింది ఏంటంటే, మీరు ఆల్ ద కన్సర్న్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ మై క్వశ్చన్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఆన్ గణేష్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మై బోత్ మై ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ ఆన్ ద సబ్జెక్ట్ మ్యాటర్. కరెక్ట్. కానీ ఇది ఆరగెన్స్ ఇది అని చెప్పి కామెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి నేను ఐ కాంట్ అంటే నేను అనుకున్న దాన్ని వక్రీకరించి వేరే విధంగా ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు నమ్మరో, వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. నేను ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ వేదాస్ ఆర్ పురాణాస్ అండ్ ఆల్ దట్. నాకు జనరల్గా మామూలు మనిషికి తెలిసినంతే నాకు తెలుసు. అలాంటప్పుడు నేను మేబీ దిస్ టెరిఫిక్ ఆన్సర్, నాకు అన్నీ తెలిసి నేను ఎలా అనుకుంటాను. సో నాకు తెలియదు ఏమైనా ఉండొచ్చు, దానికి లాజిక్, ఆ లాజిక్ అడుగుతున్నాను నేను. వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? అరెగెన్సీ ఉంది దాంట్లో. అండ్ ఈ కేసులు ఈ హడావుడిలో ఏమైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనే అనుమానాలు మీకు ఏమైనా కలిగాయా? శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కూడా ఏమైనా చూస్తారని, అక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ పొందాలి అలాంటి ఆలోచనలు కలుగుతాయి? ఈ పాయింట్ ఏంటంటే, ఒకటి నాకు ఎగ్జాక్ట్గా ఏం రీసెర్చ్ చేశారో అది నాకు తెలియదు. ఐ డోంట్ నో ది డీటెయిల్స్, ఎందుకంటే నాకు ఎంతవరకు కమ్యూనికేషన్ అది రాలేదు. బట్ అఫ్ కోర్స్ ఇట్ మైట్ కమ్, ఐ డోంట్ నో అబౌట్ దట్. తర్వాత నా ఉద్దేశంలో ఐఎమ్ వెల్ విత్ ఇన్ మై లీగల్ లిమిట్స్. ఐ మీన్ టు ఏమి అనొచ్చు ఏమి అనకూడదు అనేది నేను అనలేదు అని నా ఫీలింగ్. ఓకే, అఫ్ కోర్స్ ఐ కాంట్ ఓవర్ రన్ ది జ్యుడిషియరీ. సో ఒకవేళ నాకు తెలియకుండా, నాకు తెలియంది ఏదో వచ్చి, బికాజ్ ఐఎమ్ నాట్ అ లాయర్ టు స్టార్ట్ విత్. సో ఒకవేళ ఏదో అలా జరిగి నేను డిటెన్షన్లో ఉండాలా అనే ఒక పరిస్థితి వస్తే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో ఏది కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లో ఫీల్ అవునాను. ఎందుకంటే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, యూనో. అండ్ సో ఫర్ మీ జైల్లో ఉంటే ఎలా ఉంటుందో కూడా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. బికాజ్ నాకంటే నేను మామూలుగా మనుషులు అక్కడ కలవచ్చు, అండ్ నాకు 2-3 స్టోరీలు కొత్తగా దొరకవచ్చు. సో ఐ వుడ్ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్, యూనో. సో బికాస్ నా మనసులో నేను తప్పు చేయలేదు, ఎవరో ఫీల్ అయ్యారు, మేబీ ద లా ఆఫ్ ద ల్యాండ్ బ్రేక్ చేశారు నాకు తెలియకుండా. అలాంటి పరిస్థితి వస్తే ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ ఎక్స్పీరియన్స్. అండ్ డెఫినెట్లీ నాకు టైం దొరుకుతుంది కాబట్టి మేము మంచి స్క్రిప్ట్ రాయొచ్చు పీస్ఫుల్గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. సెల్ ఫోన్లు కూడా ఉండవు అక్కడ, అదే అందుకని. అప్పుడు ట్విట్టర్ కూడా ఉండదు, ఇబ్బంది అవుతుందేమో చూడండి, ఆలోచించండి. బాగా హ్యాండీ కదా, అదే. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ వేరేగా మారచ్చు. అప్పుడు ఏం చేస్తున్నాడు, ఏంటి ఫ్లోర్ మీద పడుకున్నాడు, ఏమంటుందని కట్టిక నేల చెప్పకూడు అట్లీస్ట్ ఆ ఎంటర్టైన్మెంట్ అని వస్తుంది. ఓకే. అండ్ రాముడిపై మీ అభిప్రాయం ఏంటి? రాముడు దేవుడు అంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు రాముడు దేవుడు అనేది వేరండి. దేవుడు అంటే ఏంటో నేను చెప్పగలుగుతాను, రాముడు ఏంటో మేబీ ఐ కెన్ స్పెక్యులేట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ రామాయణ. దేవుడు అనేది నేను నమ్ముతాను. ఏంటి, మొత్తం సృష్టిని ఒక పర్టికులర్ మనిషి సృష్టించాడు అని, లేకపోతే ఒక పర్టికులర్ ఎంటిటీ, ఏమన్నా మీరు ఏదైనా పేరు పెట్టండి. ప్రత్యేకంగా రాముడు దేవుడు అంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను రామాయణం చదివితే నాకు అందులో ఎక్కడా కూడా, ఇప్పుడు మన ఒక స్క్రిప్ట్ లాగా చేస్తే రాముడు గొప్ప మనిషి, అయోధ్య ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటున్నారు రాముడు అనేది నాకు ఎక్కడ చూడలేదు నేను. సో నాకు తెలియదు. సో ఎక్స్ట్రాడినరీ ఏమన్నా చేశారా అంటే, నేను ఎవ్రీబడి నోస్, నేను ఒక్కడే కాదు, సీతని ఇది చేయటం కానీ, లేకపోతే శూర్పణఖ ముక్కు వేయటం కేవలం తన్ని మోహించినందుకు, అలాంటి ఐ హ్యావ్ ఎ డిస్టేస్ట్ ఫర్ దోస్. బట్ అది నేను ఒక స్టోరీ లాగా చూస్తున్నాను. అది మహాగ్రంథం ఎందుకు అయింది, ఎవరో రాశారన్నా, ఎవరో చెప్పారన్నా, లేకపోతే రాముడే చెప్పాడా ఇది మహాగ్రంథం నన్ను పూజించాడు అని ఎవరు చెప్పారా అనేది నాకు క్లారిటీ లేదు. సో అది నా క్వశ్చన్స్ రామాయణం గురించి జనరల్గా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ అసోసియేటెడ్ స్టోరీస్, ఐ కీప్ టాకింగ్ అబౌట్ దమ్. అందుకని సో ఇప్పుడు నేను ఒకవేళ సపోజ్ నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు నా అసిస్టెంట్లు అందరూ బాలాజీ టెంపుల్కి వెళ్తామని చెప్పారు, తిరుపతిలో చేస్తాం షూటింగ్. నేను అడిగాను, ఒకటే నేను నాస్తికుడిని, మీరేమో భక్తులు, మీకన్నా నాకెందుకు ఎక్కువ ఇచ్చాడు దేవుడు అని. వాళ్ళు దానికి ఆన్సర్ లేదు. నా పాయింట్ ఏంటంటే, ఐ లైక్ టు ప్రొవోక్ పీపుల్ టు థింక్ ఫర్ దెమ్సెల్వ్స్. లేదో గుడ్డిగా గుడ్ మార్నింగ్ చెప్పినట్టు పూజిస్తున్నారా, మీరు పూజించిన గురించి నిజంగా తెలుసా? ఎవరో మహా ఎక్స్పర్ట్స్ వాళ్ళు నిజంగా చేయొచ్చు, వాళ్ళకి తెలియచ్చు. నేను మామూలు జనాల గురించి మాట్లాడుతాను. అంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లేదంటే గాడ్ ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఇందాక మీరు అన్న మాటలో ఎంటిటీ ఉంది, గాడ్ డెఫినెట్ ఉన్నాడు, కానీ దాని డెఫినేషన్ కావాలి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, డెఫినేషన్ తెలుసుకునే అదే చెప్పేది. అందుకని చెప్తున్నా, కొన్ని వేల సంవత్సరాల నుంచి అర్థం ఉంది, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి నదులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, మనం కూడా పుట్టాం హోమోసేపియన్స్గా. ఆబ్వియస్లీ ఏదో ఒక ఫోర్స్ క్రియేట్ చేస్తాను. ఆ ఫోర్స్ అనే దాన్ని దేవుడు అనుకుంటే, ఆ ఫోర్స్ బాలాజీయా, గణపతియా, అల్లా, సాయిబాబా, కనీసం నాకు తెలీదు. అవన్నీ అసోసియేటెడ్ థింగ్స్ క్రియేటెడ్ బై మ్యాన్.
వాళ్ళు ఉన్న కమ్యూనిటీస్లో వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్సెస్ బట్టి క్రియేట్ చేసినాయి. వాటికి సంబంధించిన స్టోరీస్ నేను మాట్లాడతాను. నేను ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడలేదు. బికాస్ ఐఎమ్ టూ స్మాల్ పర్సన్ టు కామెంట్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫోర్స్. అండ్ రామరాజు అనే కాలర్ ఉన్నారు, ఆయన కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది కనుక ఆయన మీతో మాట్లాడడానికి కాల్ చేస్తారు ఈ ట్విట్టర్ కామెంట్స్ మీదే. అండ్ రామరాజు గారు నమస్కారం. నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటో డైరెక్ట్గా పెట్టండి. ఆయన ముందు ఆయన అడగచ్చు డైరెక్ట్గా. ఓకే రాము గారు నమస్కారం. నమస్కారం అండి. సార్ నేను స్ట్రైట్ అవే వచ్చేస్తున్నానండి. ఇన్ ద సెన్స్ మై పాయింట్ ఈస్ నాట్ టు ఆర్గ్యూ విత్ యూ ఫర్ ఆన్ ఎనీథింగ్. ఇట్ ఈస్ లైక్ ఐ అగ్రీ. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు అగ్రీ విత్ యూ. ఇట్ ఈస్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ యూ సెడ్ ఈస్ ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ. ఓకే. కానీ నేను అంటే ఐ జస్ట్ వెంట్ త్రూ ఆల్ ద ట్వీట్స్ ఆఫ్ యువర్స్. నేను దాంట్లో మీరు ఇన్నోసెన్స్ ఐ సెడ్ యూ సెడ్ విత్ ఇన్నోసెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ అడిగాను అని చెప్పారు. మేబీ ట్రూ, కానీ ఇన్నోసెన్స్ అనే ఒక దగ్గర ఉండదు. ఏంటి అంటే ఇట్ ఈస్ లైక్ హూ కెన్ నాట్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద కట్ ఆఫ్ హిస్ ఫాదర్, హౌ కెన్ హీ సేవ్ ద అదర్స్ హెడ్స్ అని. ఓకే, నేను అది కూడా అగ్రీ చేస్తానండి. అంటే వెన్ యూ సెడ్ మరూన్ as a stupid person, it is like can you tweet the same thing on December 25th morning saying that a Christ who cannot తన సిలువు నుంచి కాపాడుకోలేని వ్యక్తి మీ క్రిస్టియానిటీని ఏం కాపాడుతుంది అని హ్యాపీ మరూన్ క్రిస్టియానిటీ అని గాని, ఒక రంజాన్ రోజు ఇజ్రాయిలీస్ చంపేస్తుంటే అమాయకమైన చిన్న పసిపిల్లల్ని లేడీస్ ని మీ దేవుడు మిమ్మల్ని ఏం కాపాడుతున్నారని ప్రార్థన చేస్తున్నారు అని హ్యాపీ రంజాన్ అని మనని మీరు ట్రీట్ చేయగలరా? ఇఫ్ యూ కెన్ డూ దాట్ I'll just touch your feet for your guts and for your equality on all religions. Okay, I'll give an answer to this అండి. ఒకటి, as far as Jesus Christ is concerned, I don't know మీరు ఎప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్నారో నాకు తెలీదు. అండ్ చాలా సార్లు నేను ట్వీట్ చేశాను శాంటా క్లాజ్ మీద, జీసస్ క్రైస్ట్ మీద. ఐ డోంట్ ట్రస్ట్ ఎ గాడ్ వితౌట్ మసిల్స్. నాకు దేవుడు అనేది ఒక పవర్కి సంబంధించింది. నథింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ లుక్స్ పవర్ఫుల్ టు మీ అనే చాలా సందర్భాల్లో నేను ట్వీట్ చేయడం జరిగింది. ఒకటి. సో తర్వాత నేను చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తాను కూడా. ఇంకోటి, మీరు రంజాన్ సరిగ్గా ఏమైందండి రంజాన్ క్వశ్చన్ నాకు అర్థమైంది. గాజాలో ఇప్పుడు చిన్నపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు, వాళ్ళని కాపాడలేని దేవుడు అని చెప్పి మీరు అది కూడా క్వశ్చన్ చేసుకోవాలి. ఆమె రైట్ రామరాజు గారు? కరెక్ట్. ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, క్రైస్ట్ మీద ఆయన చెప్పింది రామరాజు గారు, నేను వినాయకుడి మీద చెప్పింది. దేర్ అసోసియేటెడ్ స్టోరీస్ ఆఫ్ ఎ గాడ్. In the name of religion, some terrorist groups or somebody wants to defend or offense, I'll chastannadi, it is not directly related to God. And the whole world is condemning. Nene kaadu, Gaza lo jarugutundi gaani, Iraq lo ISIS chestundi gaani, beheadings and all that, the whole world is condemning, not only me. So there is difference between stories associated with a God and the so-called followers or proclaimed followers chestundi daniki there is a thada. So I don't think there's anything to do with a particular festival or a particular this thing. అంటే దేవుడు ఇక్కడ ఐ మీన్ ఇక్కడ డివోటీస్ అందరినీ కూడా లిస్ట్ అడిగారు మీరు. ఐ మీన్ ఇన్నాళ్ళ నుంచి పూజ చేస్తున్నారు కదా, ఇన్నాళ్ళ నుంచి ప్రేయర్ చేస్తున్న మీ దేవుడు ఎందుకు మీ పిల్లల్ని కాపాడలేకపోతున్నారు, క్వశ్చన్ ఎందుకు అడగలేకపోతున్నారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీకు ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఉందా అనేది ఆయన క్వశ్చన్. ఐ మీన్ ఒక హిందూయిజం లో కొంచెం వాళ్ళు ఏమంటారు అంతగా పట్టించుకోరనో లేకపోతే అంతగా రివోల్ట్ అవ్వరనో ఉద్దేశంతో మీరు వాళ్ళనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారా, మిగిలిన సెక్స్ ని అందుకే అన్ఈక్వల్ గా చూస్తున్నారా? ఇక్కడ ప్రైమరీ డిఫరెన్స్ ఏంటంటే ద సో కాల్డ్ ఇన్నోసెంట్ పీపుల్ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ పిల్లలు టార్గెట్ చేసేది వాళ్ళ మీద ఆఫెన్స్కి వచ్చేది. కానీ అంటే నాట్ ఓన్లీ గాజా, లెట్స్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఐసిస్ ఇన్ ఇరాక్, వాళ్ళు కొన్న రిలీజియన్ని కాపాడుకోవడానికి ఎవ్రీబడి బిలీవ్స్ ఇన్ దేర్ రిలీజియన్ వెరీ స్ట్రాంగ్. ఇజ్రాయెల్ బిలీవ్ చేసే రిలీజియన్ వేరు, పాలస్తీన్ రిలీజియన్ వేరు. సో ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ సేయింగ్ ఒక 2 సెక్ట్స్ ఫైటింగ్ లాగా ఉంటుంది. దాంట్లో వాళ్ళకున్న పొలిటికల్ ఆస్పెక్ట్ ఇవన్నీ అక్కడ కాదు కదా. దేవుడు రక్షించలేకపోతున్నాడు. జనరల్ కామెంట్ కి ఒక పర్టికులర్ ఇష్యూ బేస్ మీద వచ్చిన కామెంట్ వేరు. ఇక్కడ నేను కూర్చుని రామరాజు గారు, శ్రీరామ్ గారు, మై పాయింట్ ఇస్ అంటే ఆయన చెప్పిన దాన్ని అగ్రీ చేద్దాం. నేను కూడా డిస్టెన్సింగ్ అవే ఫ్రమ్ అసోసియేటెడ్ స్టోరీస్. అసలు నేను రూట్ రాము గారితో ఇంకా రూట్కి వెళ్ళి మాట్లాడుకున్నాం. అసలు భగవంతుడికి బంధించగలిగి ఒక గుడి కట్టి దేవుణ్ణి పూజించి దేవుణ్ణి బంధించే శక్తి మర్చుకుంటే వాడు దేవుడే కాదు. నేను అగ్రీ చేస్తాను రాము గారితో. ఈ వ్యవస్థలు ఇవన్నీ నీచమైనవి.
అవన్నీ అగ్రీ చేస్తాను. కానీ నేను నా పాయింట్, సోల్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే నిన్ను రక్షించలేని దేవుని నువ్వు పూజిస్తున్నావు అన్న ఎసెన్స్ మాత్రమే చేస్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అసోసియేట్ స్టడీస్. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ రాము గారు. కానీ నేను అడిగేది ఏంటంటే నిన్ను రక్షించలేని వాడిని నువ్వు ఇంకా ఎందుకు పూజిస్తున్నావు అన్నారు కదా. అదే విధంగా క్రిస్టియానిటీని, ముస్లిమ్స్ ని అల్లా మిమ్మల్ని చావు అందరూ అన్ని మతాల్లోనే ఉంది కదా. అలాంటప్పుడు అల్లా మిమ్మల్ని రక్షించలేకపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ ఇన్ ఎంటైర్ అరబ్ కంట్రీస్ లో, ఇరాన్, ఇరాక్, why it is not just about Israeli fighting with Palestinians, even Iraqi, Irani, Sunni, Shia, Ahmadians, ఇలా ఎన్ని సెక్స్ వైజ్ చూసుకున్నా why మీ దేవుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేకపోతున్నాడు, అలాంటప్పుడు మీరు ఎందుకు పూజిస్తున్నారు అనేది ప్రశ్నిస్తే కనుక I'm again and again saying that I will touch his feet because he said actually Ramu Garu is not even a హిందూ కాదు ఆయన. ఎందుకంటే ఆయన చెప్తున్నారు నాస్తికుడు అని. కరెక్ట్, అది దాన్ని కూడా గౌరవించాలి. కానీ హిందూ కానన్నప్పుడు అసలు యాక్చువల్గా ఆయన రామ, కృష్ణ, గోపాల్ అనే పేరు కూడా తీసేసుకుని ఉంటే నేను ఇంకా అప్రిషియేట్ చేసామని. ఆయన కులాన్ని కానీ మతాన్ని కానీ నమ్మని వ్యక్తి, ఆయన మనిషి. హీ జస్ట్ బిలీవ్స్ ఈజ్ అ హ్యూమన్ అండ్ ఈజ్ అన్ ఇండివిజువల్. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ డ్రాప్ హిజ్ నేమ్ రామ్ గోపాల్ వర్మ, ఎందుకంటే దానిలో మతము ఉంది, కులము ఉంది, ఆ రెండు కనుక తీసేసి ఆయన ఏం సమ్ పేరు ఆయనకు నచ్చిన పేరు, ఎందుకంటే హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. అది ఆయన స్వేచ్ఛ, అబ్సల్యూట్లీ స్వేచ్ఛ అండి. ఆయన మాట్లాడేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ హెస్ గివెన్ ఎ freedom of expression according to article 19 or article 17 or whatever it is, but I agree that freedom of expression is different from freedom of hurting. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చామంటే నీ హక్కును మాట్లాడుకో, నీ ఉన్న వాయిస్ మాట్లాడుకో అనే. కానీ రాము గారు చెప్పినట్టు ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్స్ ఉంటాం అనేది వరకు కరెక్ట్. కానీ రాము ఇస్ నాట్ ఎ స్మాల్ పర్సన్. రాము ఇస్ సచ్ ఎ బిగ్ పర్సన్. రామరాజు గారు ఒక క్వశ్చన్, మీకు క్వశ్చన్, ఒక్క నిమిషం. ఒక పాయింట్ అండి, నాకు మీ క్వశ్చన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ మీరు ఇన్ని టాపిక్స్ అనేస్తే నాకు గుర్తుంచుకుని ఆన్సర్ ఇవ్వాల్సిన ప్రాబ్లం వస్తుంది. అందుకని ఐ థింక్ యూ షుడ్ టేక్ ఇట్ వన్ బై వన్. ఓకే, ఒక పాయింట్ నాకు మీరు చెప్పింది ఏంటంటే టు జస్ట్ రిమైండ్ ఎ లిటిల్ బిట్. ఇప్పుడు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అండి. ఇప్పుడు కాశ్మీర్ మౌలానా మనం వాళ్ళు కొట్టుకుంటాం ఒక పర్టికులర్ బార్డర్లో, ఒక ఇది ఉంది కాబట్టి. మనది హిందూ కంట్రీ అండ్ ముస్లిం కంట్రీ. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ టు విత్ రిలీజన్. ఎక్కడైనా ఒక ఫైట్ జరిగినప్పుడు చాలా కంట్రీ కాదే, అలా కదండి, కాదు ఇష్యూ. ఇప్పుడు నేను అనేది ఇష్యూలో హిందూ అండ్ ముస్లిం అని లేనే లేదు అక్కడ. ఏది కాశ్మీర్ ఇష్యూలో హిందూ ముస్లిం అని కాదు కదా, నేను చెప్తున్నా. మన హిందూ కంట్రీ కానే కాదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ యు. గాజా గురించి మాట్లాడినప్పుడు నేను ఒక ప్యారలల్ అవుతున్నా. మీరు ఒక ఇష్యూ బేస్ మీద, ఉదాహరణకి మా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో మేము హైదరాబాద్ వాళ్ళం, అక్కడ విజయవాడ వాళ్ళు ఎవరో ఉండేవారు. మేము అందరం 2 గ్యాంగ్స్ కొట్టుకునే వాళ్ళం. బికాస్ వీ జస్ట్ నీడ్ అన్ ఎక్స్క్యూజ్ టు ఫార్మ్ గ్రూప్స్. ఈ ప్రతి చోట 2 గ్రూపులు ఫైట్ అయినప్పుడు దే వాంట్ ఎ మారల్ బ్యాక్గ్రౌండ్. ఒక రిలీజియనో, లేకపోతే ఒక కాస్టో, లేకపోతే ఒక రీజనల్ ఫీలింగ్, ఇలాంటివి ఉంటాయి. విచ్ ఇస్ వాట్ హ్యూమన్ నేచర్లో ఉంది. అది అనేది కాదు, యూ కాంట్ చేంజ్ దట్. యూనో ఆ బేసిస్లో దేవుడి గురించి మాట్లాడటానికి, ఒక జనరల్గా మాట్లాడటానికి ఒక డిఫరెన్స్ ఉంది. అదొక పాయింట్. రెండో పాయింట్ అని చెప్పిందంటే మీ పేరు రాముడు. 2 పాయింట్స్. నా పేరు ఒకటి, మా పేరు మా ఫాదర్ పెట్టారు, నేను పెట్టలేదు. 1 పాయింట్. సెకండ్ పాయింట్, నేను మార్చుకోవాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వను. పేరు అనేది సౌండ్, అది నేను దాని మీద క్రియేటివ్ తీసుకోవటం, దాన్ని నేను సిస్టమ్ ని మీరు వ్యతిరేకిస్తారు కదా. కాస్ట్ సిస్టమ్ అనేది నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా దేశం అనేది మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. నా ప్రాంతం, నా ఊరు ప్రౌడ్గా ఫీల్ అవుతాం. నా కాస్ట్ ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వకూడదు? కాస్ట్ ఎందుకు ఒకటి సెపరేట్గా వచ్చింది నాకు అర్థం కాల కాదండి. అన్నీ నా దేశం అంటున్నాం, నా ఊరు. ఇప్పుడు అగ్రి చేయని వాళ్ళు ఈ కాస్ట్ ఎలా అగ్రి చేస్తున్నారు? వర్మ అనేది క్షత్రియాస్ కి సంబంధించిన పెట్టుకున్న పేరు. జస్ట్ నా క్వశ్చన్ కొంచెం కంప్లీట్ చేయనండి. క్షత్రియాలకు పెట్టుకునే పేరు. ఈ వర్మ అనేది వర్ణాల్లోంచి వచ్చిందే, ఈ వర్ణం అనేది హిందూయిజం నుంచి వచ్చిందే. ఈ మతాన్ని బిలీవ్ చేయని వారు ఈ కాస్ట్ సిస్టమ్ ని గౌరవిస్తానడం, లేదంటే ఈ కాస్ట్ సిస్టమ్ ఎంతవరకు కరెక్ట్ అనేది? ఇది నేను 2 డిఫరెంట్ పాయింట్స్ అండి. ఒకటి, నా పేరు, నేను కాస్ట్ నేను పుట్టాను, అది నా రైట్ తోటి నేను పుట్టలేదు, నా కంట్రోల్లో నేను పుట్టలేదు. నా పేరు మా ఫాదర్ పెట్టారు ఒకటి. ఇంకోటి, నేను అది పేరు అనేది నాకు సౌండ్, అది ఒక ఐడెంటిఫికేషన్కి కావాల్సిన సౌండ్. అది ఎవరి పేరు? నా పేరు కాదు. ఓకే, ఆ పేరు నాకు చిన్నప్పటి నుంచి ఉంది కనుక ఉండిపోయింది అది. సో నేను దాన్ని కండెమ్ చేయను, డిమిన్ కూడా చేయను, ఎందుకంటే సౌండ్ మించి దానికి వాల్యూ లేదు నాకు. ఇప్పుడు కాస్టిజం అనేది
అంటే వర్మ అని ఉంటే నా కాస్ట్ అందరికీ తెలియాలని నా ఉద్దేశమా, లేకపోతే నేను సౌండ్ అలా ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను ఒకటి. రెండోది కాస్ట్ ఫీలింగ్ నేను సపోర్ట్ చేస్తాను యాక్చువల్గా. ఎందుకంటే నా దేశం, నా కులం, నా రిలీజను, నా ఇల్లు, నా ఫ్యామిలీ అన్నప్పుడు నా కాస్ట్ ఎందుకు ఉండకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిలీజియన్ బిలీవ్ చేయనప్పుడు క్యాస్ట్ ఎందుకు నేను బిలీవ్ చేయనండి, నేను చెప్తున్నా. ఐఎమ్ జస్ట్ మేకింగ్ అన్ అబ్జర్వేషన్ ఆన్ దిస్. ఐ డోంట్ బిలీవ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్ ఎక్సెప్ట్ మై సెల్ఫ్. అది వేరు. ఐఎమ్ జస్ట్ మేకింగ్ జనరల్ కామెంట్. మీరు కాస్టిజం అని తీసుకొచ్చారు కాబట్టి దాని మీద తల్లిదండ్రి పెట్టిన పేరు కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం లేదని మీరు అన్నారు. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల నుంచే మార్చుకోవాల్సిన అవసరం లేదనట్లేదు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఎందుకంటే మీరు పిలవటానికి గోపాలో, కృష్ణో, లేకపోతే సుబ్బారావు, అప్పారావు, రామరాజు గారు ఇలాంటి పేర్లన్నీ కూడా మనకు ఒక సౌండ్ కావాలి ఐడెంటిఫికేషన్ కోసం. దాని వెనకాల కదా ముందు కదా అనేది అవసరమే లేదు. బూచాడను బూచము సినిమా టైటిల్ కూడా మీరు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు దీన్ని క్యారీ చేస్తున్నారు అనేది క్వశ్చన్. అదే చెప్తున్నాను, వ్యతిరేకిస్తూ దీన్ని క్యారీ చేయడం వల్ల ఒక నెగటివ్. ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను, అది సౌండ్ కి మించి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటారు. అది చెప్పాను ఆల్రెడీ. ఆర్జీవి గారు ఇక్కడ ఇంకో ట్వీట్ ఇంపార్టెంట్. లాయర్ హోప్స్ యూ ట్రబుల్, డాక్టర్ హోప్స్ యూ సిక్నెస్, police hope you are criminal, teacher hopes you stupid, only a thief wishes you prosperity in life అని. మొత్తం పోలీస్, డాక్టర్, టీచర్ అండ్ లాయర్ వీళ్ళందరినీ కలిపి అన్నారా, లేకపోతే మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు? ఇప్పుడు ఇది జోక్ అని అర్థభావన జోకర్ నా ఉద్దేశంలో. చెప్పండి. చెప్పాను కదండి. ఒకవేళ ఒక పోలీస్ అది కాదు పాయింట్. ఏంటంటే క్రిమినల్ అనేవాడు లేకపోతే పోలీసుకు ఉద్యోగం ఉండదు, పని ఉండదు. పేషెంట్ లేకపోతే డాక్టర్కి ఉండదు. అలా అందరూ స్టూడెంట్కి టీచర్ కన్నా ఎక్కువ తెలిస్తే టీచర్కి జాబ్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేను ఎవరికో చెప్తాను, ఎవరికో చేస్తాను, ఎవరికో హెల్ప్ చేస్తున్నాను అనే ఒక ఆధిపత్యం ఫీల్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారు. లేకపోతే వాళ్ళకి మనుగడ అనేది ఉండదు. దొంగ ఒక్కడికే మీ దగ్గర డబ్బు, ఎందుకంటే దోచుకోవడానికి ఉండాలి కాబట్టి. ఇట్స్ ఆబ్వియస్లీ జోక్, ఇట్స్ అ పన్. జోక్ మీనింగ్ ఏంటి? జోక్ మీనింగ్ తెలియకపోతే ఒకటి జోకర్కి తెలియదు. జోకరే కదా యాక్చువల్గా నవ్విస్తాడు. మరి జోకర్కి తెలియకపోవడం ఉంది. జోకర్ నవ్వించాడు. వాడు జోకర్ అంటే నేను లిటరల్ మీనింగ్ రాను, జోక్ లేసేవాడు కాదు. జోకర్ అంటారు. ఇప్పుడు డైరెక్ట్ గా నాకు అర్థం కాలేదు కాబట్టి నన్ను మీరు జోకర్ అన్నారని నేను ఫీల్ అవుతున్నా, అంతేనా? అండ్ డైరెక్ట్ గా నేను ఆలోచిస్తున్నా దీన్ని ఎలా అడగాలి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఎలా అడగాలి ఇదే క్వశ్చన్ అని. ఎందుకంటే ఇన్ని సీరియస్ ట్వీట్స్ మధ్యలో, ఎన్ని సీరియస్ ట్వీట్ మధ్యలో అది ఇప్పుడే చెప్పాను మీకు, మీ ఎక్స్ప్రెషన్ అక్కడ కనిపించదు, కరెక్ట్, మీ మాట అక్కడ వినిపించదు, మీరు అనుకునే విధానం అక్కడ తెలియదు. నాలా కాస్త తక్కువ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మీరు రాసింది ఏదుందో అది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నారు అనుకుంటారు. సో వాళ్ళకి ఇది సంబంధం లేదంటారు దీంతో, అంతే సింపుల్గా. ఇప్పుడు నేను ఒక యావరేజ్గా ఇప్పుడు 100 ట్వీట్స్ పెడితే దాంట్లో 50 అన్న జోక్స్ ఉంటాయి, నా స్టైల్ ఆఫ్ జోక్స్. ఇది స్టేట్మెంట్ లా ఉంది కదా, జోక్ లా అంటే మీరు మరీ చెప్తాను, ఎవరైనా జోక్ అని కాకుండా అర్థం అవుతుంది అసలు. అది నాకైతే జోక్ అనిపించలేదు సీరియస్ గా. అన్ని సీరియస్ ట్వీట్స్ మధ్యలో ఖచ్చితంగా లాయర్ హోప్స్ యూ ట్రబుల్, ఖచ్చితంగా మీ ట్రబుల్ ఉండాలి. 100%. అది ఇప్పుడు చెప్తున్నా, రీఇటరేటింగ్. జోక్ ఎట్లా అవుతుంది? జోక్ కాదు, ఇట్స్ సీరియస్ ఇష్యూ. థీఫ్ విషింగ్ యూ ప్రాస్పెరిటీ అనేది జోక్. ఇట్ ఈస్ ఐరనీ ఆఫ్ ఇట్. ఇప్పుడు జోక్ అనేది ఏంటంటే ఐరానికల్ జోక్స్ ఉంటాయి, సెటారికల్ జోక్స్ ఉంటాయి, రియలిస్టిక్ జోక్స్ ఉంటాయి, రకరకాల జోక్స్ ఉంటాయి. ఎన్ని జోక్స్ ఉంటాయని పుస్తకంలో నేను ఎప్పుడు చదవలేదు కానీ నాకు తెలియదు. అండ్ రాఖీ విషయానికి వస్తే, రాఖీ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఇఫ్ టైయింగ్ రాఖీ కెన్ హెల్ప్, వై నాట్ ఎవ్రీవన్ టై టు ఈచ్ అదర్స్ హ్యాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిస్ట్రిక్టింగ్ ఇట్ టు బ్రదర్ అండ్ సిస్టర్. అలాగే ఇఫ్ సిస్టర్స్ టై రాఖీ ఫర్ గిఫ్ట్స్, will brothers hate Raksha Bandhan because they have to shell out money? సో ఎందుకు ఐ మీన్ రాఖీ మీద అభిప్రాయం ఏంటి? ఇది కూడా జోకేనా? అది కాదండి, ఎందుకు అనే దానికి మీనింగ్ లేదు. నా అబ్జర్వేషన్స్ చెప్తున్నా, మీకు నచ్చినాయా, నవ్వారా, లేకపోతే హర్ట్ అయ్యారా. మేము ఇందాక ఒక సందర్భంలో వాట్ ఎవర్ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై వ్యూస్. ఎందుకంటే పొద్దున్న లేసి రాఖీ కట్టేసి అంటే నాకు అర్థం కాదు ఒకటే, ఏంటంటే నన్ను నోరు ముసుగు కూర్చోమని మీ ఉద్దేశం. అసలు మీరు రాఖీ గురించి మీ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ కొంచెం ఇబ్బంది పడేలాగా, అంటే ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళు ఇబ్బంది పడేలాగా ఎందుకు అనడం అని ఒక చిన్న సందేహం కలుగుతుంది. మీకు కానీ ప్రతిదానికి అదే ఆన్సర్ ఇస్తాను, నాకు బోర్ కూడా చచ్చిపోతారు మీ ఆడియన్స్, సాక్షి ఛానల్ ఆడియన్స్. అదే ఇస్తాను కదా, నాకు హక్కు ఉంది ఇవ్వడానికి, కానీ అంతకని ఏమి ఇస్తాను ఆన్సర్? అంటే అవతల వాళ్ళు ప్రతిసారి అదే క్వశ్చన్ వస్తుంది. అది కాదండి, గౌరవించడం క్వశ్చన్ కాదు, నాకు ఆ ప్రాక్టీస్ మీద వచ్చిన నాకు సందేహం నేను పెట్టిన అంతే. రాఖీ కడితే మీకు అంత సంతోషం అన్నీ వచ్చినప్పుడు ఉట్టి అక్కడే ఉన్నారు, వెదర్ అందరూ కట్టుకోరు కదా రాఖీ. ఓకే, అండ్ ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట అన్నారు. ఐ మీన్ ఫ్రెండ్ చాలా అన్నారు, ఒకటేమన్నానంటే
ఫ్రెండ్కి సహాయం చేయటంలో ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ప్రాబ్లం వచ్చి మళ్ళీ వస్తాడని. అదే ఐ మీన్ అవసరాల కోసమే ఫ్రెండ్షిప్ చేస్తారా అని ఒక కంక్లూజన్ కనిపిస్తుంది అందులో. 100%. ఫ్రెండ్షిప్ అనేది నిజం కాదంటారు. నిజం కాదని జనరల్గా చెప్పట్లేదు, బట్ మెనీ ఫ్రెండ్షిప్స్ ఆర్ నీడ్ బేస్డ్. ఓన్లీ అవసరాల కోసం ఫ్రెండ్షిప్ చేసే ఫ్రెండ్షిప్లు ఎక్కువ అంటారు. ఎక్కువ 100%. ఓకే, ఇక్కడ క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఓకే. ఎందుకంటే ఇక్కడ ఇందులో ఓన్లీ అవసరాల కోసం చేసేవని కనిపించవు కదా, డైరెక్ట్గా ఒక లైన్ డౌట్ వచ్చింది. అండ్ ద వే కేసీఆర్ ఇస్ డూయింగ్ ఐ ఫీల్ ఈజ్ హీఈస్ బెటర్ దాన్ బాల్ ఠాక్రే అండ్ గాంధీ అని వాడారు. సో బెటర్ దాన్ గాంధీ. గాంధీ అనేది ఒక జాతి పిత మీరు ఎలా కంపేర్ చేయగలుగుతారు? ఒక పొలిటీషియన్తో ఒక పేట్రియాట్ కన్నా ఇంకా ఫ్రీడమ్ ఫైటర్. అది కదండి, జాతి పిత అనేది టైటిల్, కానీ ఆయన మన ఫ్రీడమ్ కోసం చేసింది అది వేరు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక పర్టికులర్ లీడర్ ఒక తీసుకునే గాంధీ కన్నా కేసీఆర్ బెటర్. గాంధీ గారు ఎప్పుడు ఆయన అడ్మినిస్ట్రేటర్ అవ్వకపోవచ్చు, కానీ ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కాంగ్రెస్ లీడర్స్ మీద ఆయన చెప్పిన విధానాలు పాటించిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఆయన ఒఫీషియల్ పొజిషన్ ఆయన తీసుకోకపోవచ్చు, అది వేరే విషయం. బట్ బికాస్ ఆఫ్ హిస్ బిగ్నెస్ అండ్ దేర్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, యూనో, నేను ఒక కామన్ మ్యాన్గా, అంటే మనకి అన్ని రోజులు మనం అదేంటి సెల్ఫ్ సఫిషియన్సీ ఉండాలా ఇది అది అని ఒక 40 years, దాని తర్వాత ఓపెన్ అప్ చేసి వరల్డ్కి ఫ్రీ ఎకానమీలోకి వెళ్ళి ఇవన్నీ జరిగినాయి. నాకు అట్ ద స్పీడ్ కేసీఆర్ గారు రాగానే అట్ ద స్పీడ్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ థింగ్స్ విచ్ ఈస్ సర్ప్రైజింగ్ మీ, ఆ పర్టికులర్ ఎమోషన్లో నేను అంటం జరిగింది. అది నేను బాలసాబ్లో నుంచి చూడలేదు, అది కూడా నాకు తెలిసినంత వరకు అది నేను చెప్పేది. అంటే ఇక్కడ ఒకటే క్వశ్చన్, గాంధీని మీరు చూడలేదు, గాంధీ గురించి మనం చదువుకున్నాం మాత్రమే. నాకు ఎవరైనా కామెంట్ చేస్తే వాడికి తెలిసినంత వరకు ఎలా చేస్తాను అదే అడుగుతున్నా. అంటే మీరు ఏమంత గొప్పదనం అది కాదు, నేను ఈ విషయంలో గాంధీ కేసీఆర్ నా ఫీలింగ్ నేను చెప్పాను. అప్పుడు నాకన్నా ఎక్కువ తెలిసినప్పుడు నాకు చెప్పొచ్చు, లేదు నువ్వు తప్పు, ఎందుకంటే ఇది అంటే మీరు మాట్లాడేది ఫాదర్ ఆఫ్ ద నేషన్ గురించి కదా, ఎవరో నా గురించో. ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఇస్ ఎ టైటిల్. ఐ వాజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ of certain policies, దాని గురించి మాట్లాడుతున్నాను. ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనేది ఒక రెస్పెక్ట్తో ఇచ్చిన టైటిల్. ఆయన మన దేశానికి వచ్చి స్వతంత్రం తీసుకొచ్చారు, అదంతా. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్. అంటే అది ఎక్కడ కూడా ఇందులో ఐ థింక్ ఉందంటారా? లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను కేసీఆర్ గారిని మెన్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్లీ దట్ యూ షుడ్ అంటే బెటర్ దాన్ గాంధీ అని చెప్పి, అండ్ ఐ మీన్ బెటర్ దాన్ బాల్ ఠాక్రే అండ్ గాంధీ, అండ్ ఐ డియర్లీ హోప్ సిబిఎన్ లర్న్స్ అని. బెటర్ దాన్ గాంధీ అంటే ఏ ఆస్పెక్ట్లో గాంధీ కన్నా ఎక్కువ అనే పాయింట్ కూడా రేజ్ అవుతుంది. అదే అండి, కానీ నా ఎఫెక్ట్ యాజ్ అ కామన్ మ్యాన్గా నేను ఒక ఎఫెక్ట్ ఫీల్ అయినప్పుడు అది నేను చెప్తాను, అంతే, అంతగానే ఉండదు. సరే, కేసీఆర్ పేరు మీద సినిమా తీస్తాను కూడా రాశారు, ఎప్పుడు తీస్తున్నారా సినిమా? ఐఎమ్ జస్ట్ వర్కింగ్. ఓకే, కేసీఆర్ జీవిత చరిత్ర మీద తీస్తారా లేకపోతే డీటెయిల్స్ నేను చెప్పలేము. ఇంకా ఫిక్స్ అవ్వలేదా లేకపోతే చెప్పదలుచుకోలేదా? చెప్పదలుచుకోలేదు. ఓకే, అండ్ ట్విట్టర్లో ఇంకా ఈ అంశాలన్నీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. ట్విట్టర్లో అన్నీ కూడా మీరు ఒకే ఆన్సర్ చెప్తున్నారు డైరెక్ట్గా, కాబట్టి సరే మనం ఐస్ క్రీమ్కి వెళ్దాం. రామ్ గోపాల్ వర్మ గారితో డిస్కషన్లోకి వెళ్లే ముందు ఆయన ఐస్ క్రీమ్ సినిమాకి సంబంధించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. వేరే ఎవరు